ఈరోజు బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్మిట్ కార్యక్రమం సమావేశ కార్యక్రమం జరుగుతుంది. నా పేరు పస్తమంజి. నేను బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులుగా పనిచేస్తున్నాను. ఎందుకంటే 2008 నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి మా బేడ బుడగజంగం కమ్యూనిటీని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి అనేక మార్లు మేము అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారం 59 కులాలలో మాదిగాన ఎస్సీ సీరియల్ నెంబర్ 9 దాన్ని బేస్ చేసుకొని మేము 2008 నుంచి 2014 వరకు మేము సర్టిఫికెట్లు పొందినాము. 2008లో 144 జీవో వచ్చి ఇక్కడ బేడ బుడగజంగం కమ్యూనిటీ లేరు, తెలంగాణలో ఉన్నారు, ఇక్కడ లేరు అని చెప్పి గవర్నమెంట్కు నివేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర విభజన 2014లో జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగజంగం కమ్యూనిటీ లేరు, తెలంగాణలో ఉన్నారని చెప్పి అక్కడ తెలంగాణలో ఉన్న బేడ బుడగజంగం కమ్యూనిటీకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వడము, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 లక్షల జనము, ఆ 4 లక్షల జనము పిల్లలకైతేమి పెద్దలకైతేమి ప్రతి ఒక్కరికి అన్యాయం జరగడము జరిగింది. అప్పటి నుంచి మేము కడప జిల్లా అయితేమి మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితేమి అనేక సార్లు మేము ధర్నాలు కార్యక్రమాలు చేసినాము, పాదయాత్రలు చేసినాము, నిరాహార దీక్షలు చేసినాము. దాని ఫలితంగానే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 2018లో అతని ఇంటి దగ్గరనే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరనే ఉండవల్లిలోనే మేము బేడ బుడగజంగం మహాసభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లక్షలాది మంది ప్రజలు బేడ బుడగజంగం కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మా వేదనను వెళ్ళబెచ్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మా రాష్ట్ర అధ్యక్షులు అయితేమి వివిధ నాయకులు అయితేమి ప్రతి ఒక్కరూ ఒక అర్జీ రూపంగా విన్నపంగా మేము మా గోడును మేము సీఎం గారికి చెప్పుకోవడం జరిగింది. ఆ సభాముఖంగానే మాకు మాట ఇస్తూ మా కమ్యూనిటీకి జేసీ శర్మ అనే ఒక నివేదికను కమిషన్ వేయడం జరిగింది 2018లో అతని ఇంటి దగ్గర నుంచే. ఆ కమిషన్ ఏమిచ్చింది, వీళ్ళు బేడ బుడగజంగం కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, వీళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అని చెప్పి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాంతో ఆ సభలోనే చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమని చెప్పినారంటే, బేడ బుడగజంగం కమ్యూనిటీ ఎస్సీలకు ఏ విధంగా అయితే హోదాలు కల్పిస్తామో అదే విధంగా కొనసాగిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కళాకారులకైతేమి, తర్వాత వివిధ పిల్లలకు స్కాలర్షిప్లు అయితేమి, విదేశ చదువులకైతేమి అన్ని విధాల్లోగానే మేము ఖచ్చితంగా మా వంతుగా మేము బేడ బుడగజంగం కమ్యూనిటీకి సహకరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని నెలల్లోనే ఆ ప్రభుత్వం పోవడము, మళ్ళీ జగన్ సార్ ప్రభుత్వము, వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం జరిగింది. ఆయన వచ్చిన వెంటనే జగన్ సార్ ప్రభుత్వంలో కన్నా మళ్ళీ సేమ్ మేము జగన్ సార్కు విన్నవించుకోవడం జరిగింది. మా జిల్లాల ఎమ్మెల్యేలు అయితేమి, అధ్యక్షులు అయితేమి వాళ్ళందరినీ కలిసి ఎంపీ గారి ఆధ్వర్యంలో జగన్ సార్ని కలిసినాము. జగన్ సార్ గారు మా కోసం సేమ్ మళ్ళీ రిపీట్ చేసినాడు, జేసీ శర్మ రిపోర్టును అందించినాడు. ప్రభుత్వంగా నా నివేదిక ఆమోదించింది, కేంద్రానికి పంపింది. పంపిన వెంటనే కాకపోతే ఈడ కొంచెం ఆయన మాకు మేలు చేసిన విధానం ఏంటంటే, జగన్ సారు మా కులానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్ లేకుండా జగనన్న చేయూత అయితేమి, తర్వాత అమ్మఒడి అయితేమి, తర్వాత పింఛన్లకు సంబంధించి ఏ క్యాస్ట్ సర్టిఫికెట్ లేకుండా మాకు పింఛన్లు గాన వితంతులకు, తర్వాత ఒంటరి మహిళలకు ప్రతి ఒక్కరికైనా మా బుడగజంగం కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. ఎందుకంటే మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ తమరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి మీకు గాన మళ్ళీ వినియోగించుకోవడం జరిగింది. ఎందుకంటే మీరు పాతోళ్ళు, అనేక పాదయాత్రల్లో మీకు మా గోడు వినిపించుకున్నాము. తర్వాత అనేక సార్లు మీకు చెప్పిన మీ ఇంటి దగ్గరనే తమరే స్వచ్ఛందంగా వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీ ప్రకారంగానే మేము నిన్న వర్గీకరణలో కానీ మమ్మల్ని బేడ బుడగజంగం కమ్యూనిటీని చేరుస్తూ 2024లో కానీ మీరు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారంగా మేము సంతోషపడుతున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వరకు కానీ ఏ ప్రభుత్వ పథకాలు మా కమ్యూనిటీకి అందడం లేదు. రెండోది వచ్చి మా పిల్లల భవిష్యత్తు అదే విధంగా ఉంది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా కానీ మా జీవితాలు మనకు మారడం లేదు. ఎందుకు రానంటే రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మేము అడగడం లేదు. రిజర్వేషన్లు మాకు కావాలా, మేము పోటీ చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలని మేము అడగడం లేదు. మా పిల్లల చదువుల కోసము, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, స్కాలర్షిప్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా వచ్చినా కానీ వాళ్ళు సంతోషంగా ఏదైనా కులవృత్తులు చేసుకు. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే, నిన్న జరిగిన కర్నూలు జిల్లాలో
కలగట్ల గ్రామంలో సీఎం గారు ఏం వాగ్దానం ఇచ్చినాడంటే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే బుడగజంగం కమ్యూనిటీకి మేము అనేక రకాలుగా ఎస్సీ హోదా కల్పిస్తాము, కానీ రిజర్వేషన్లు మాత్రం ఇవ్వము అని. సార్ ఒకటే అడుగుతున్నాను, మీరు రిజర్వేషన్ లేకపోతే మాకు ప్రభుత్వ పథకాలు మాకెందుకు? అనేక అగ్రకులాలు అయితేమి ఇంకోటి అయితేమి చెప్పుకుంటూ పోతే అనేక కులాలు కానీ మీరు లబ్ధి పొందుతున్నారు పథకాలు. వాళ్ళకు రిజర్వేషను వర్తిస్తుంది, రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళు పాల్గొంటున్నారు. ఉద్యోగాలలో అయితేమి స్కాలర్షిప్లలో అయితేమి ఇంకో రకంగా అయితే పాల్గొంటున్నారు. కానీ ఈ పొద్దు మేము ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాము ముఖ్యమంత్రి గారిని, బుడగజంగం కమ్యూనిటీని మోసం పూరితంగా మీరు రాజకీయం చేయవద్దు. ఎందుకంటావా మీకు తెలుసు, ఎందుకంటే గత ముఖ్యమంత్రి కొత్త ఆయన కావచ్చు, మాకు ఎన్నో సహకారాలు అందించినాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు గతంలో మా పరిస్థితి మీకు తెలుసు. మీరు అనుకుంటే 2 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడే చూస్తున్నాము అనేక సార్లు క్యాబినెట్లలో ఒక కులానికి సంబంధించిన పదాలు కానీ మారుస్తూ కానీ మీరు ఆమోదం తెలిపినారు. కానీ ఈరోజు మా కమ్యూనిటీకి వచ్చేసరికి మీరేం చేస్తున్నారు? మీకు హామీలు ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, తర్వాత అయితే రిజర్వేషన్ ఇయ్యము. అలాంటి పద్ధతి మాకు మా రాష్ట్రంలో ఉన్న బుడగజంగం కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందని చెప్పి మేము అంటున్నాము. ఎందుకంటే రిజర్వేషన్ లేకుండా ఏ పని మేము చేయలేము. ఒక చిన్నది పని చేయాలన్నా అని క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరము. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా, రిజర్వేషన్ లేకుండా మీరు నిన్న చెప్పిన వాగ్దానాన్ని ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయాలా. ఎందుకంటే మా బుడగజంగం కమ్యూనిటీకి ఎస్సీ హోదా కల్పిస్తూ రిజర్వేషన్ కానీ మాకు కల్పించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము.